అయితే మొన్న రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఉపన్యాసాలు ఇచ్చబోయినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడబోయి ఆయనకు అసలు వుడ్రో విల్సన్ అనే ఒకతను ఉంటాడని, ఆయన యూనివర్సిటీ అనే దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ చెప్పినాడని, ఒక భాష్యం చెప్పినాడు అనేటువంటి సంగతి ఈ చవటయ్యకు తెలియదు. వుడ్రో విల్సన్ ఏం చెప్పినాడు అంటే, ది గ్రేట్నెస్ ఆఫ్ ద యూనివర్సిటీ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ టవర్స్. అక్కడ కట్టిన బిల్డింగులను బట్టి ఆ యూనివర్సిటీ యొక్క గొప్పతనం అనేది పేర్కొనబడదు, అందులో గొప్పతనం లేదు. బట్ ది కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద యూనివర్సిటీ. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సన్ గా ఒక వ్యక్తిని యూనివర్సిటీ తర్జుమా చేసి మార్చి సమాజంలో వదిలితే అప్పుడు ఆ యూనివర్సిటీలే 4 కాలాల పాటు మనగాలుగుతాయి అనేటువంటి మాట అమెరికన్ మాజీ అధ్యక్షుడు వుడ్రో విల్సన్ చెప్పినాడు. జ్ఞాన సంపద మనం యూనివర్సిటీలో చదవాలి, విద్యార్థులతో మమేకం అవ్వాలి, సమాజంతో మమేకం అవ్వాలి, మనని మనం గొప్పగా భావించుకుంటూ ఇతరులను న్యూనతపరిచేటువంటి ఆలోచనలు మాని మనము నిత్య విద్యార్థిలాగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో వాస్తవాలు తెలుసుకునే ఔదార్యం ఉన్నప్పుడు మాత్రమే వాస్తవాలు మనకు బోధపడతాయి. ఈనాడు ఇన్ని పెద్ద క్యాంపస్లు ఉన్నాయి. ఒక రకంగా 1,000 కోట్ల రూపాయల నిధులు మొన్న ముఖ్యమంత్రి ప్రకటించినాడు, ఒక జీవో విడుదల చేసినాడు. మనం వెయిట్ చేస్తున్నాం, ఇంకో 2 వారాలు చూస్తాం. 2 వారాల తర్వాత కనుక ఆ చవట పైసలు విడుదల చేయకపోతే ఆయనకు ముక్కుతో 3 చెర్ల నీళ్లు తాగిస్తాం. ఇదంతా డొల్లా, వీడి గిట్టనే నోటి దురద మనిషి, ఇతను మాట మీద నిలబడే మనిషి కాదు. బీద బలహీన వర్గాల వాళ్ళ విద్యాభివృద్ధికి అకుంఠితమైన దీక్షతో కృషి చేస్తున్న ఒక యూనివర్సిటీని నిర్వీర్యం చేయడంలో కేసీఆర్ కు ఇతను ఏ రకంగా సరిపోడు అనేటువంటి మాట మనం మాట్లాడతాం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని త్వరితగతిన నిధులు విడుదల చేయి రేవంత్ రెడ్డి. నువ్వు ఇట్లా నిద్రపోకు కదా అంటే ఎవరు పౌర సమాజం ఎవరు ప్రశ్నించారని అనుకోకు. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించగలిగిన కెపాసిటీ గలది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండివిజువల్ గా మనిషి గ్రోత్ లోకి వస్తాడు.